टीजे भरत ने कहा कि खुद वैएस जगन मोहन रेड्डी के ही बहन कह रही है कि वो इस बार वाईएसआरसीपी को वोट मत दे, इसलिए कि जगन मोहन रेड्डी पहले जैसे नहीं रहे। भरत ने कहा कि जो अपने घर को नहीं संभाल सका वो रियासत आंध्र प्रदेश को क्या संभालेगा। అర్థమైపోతుంది సొంత చెల్లెళ్ళు వద్దు మా అన్నకి వేద్దండి మారిపోయినాడు అంతకు ముందు జగన్ వేరు ఇప్పుడు జగన్ వేరు అని డైరెక్ట్ చెప్తున్నాడు ఆమెనే చెప్తాను। ये भी कहा कि इस बार अगर इलेक्शन में रियासत आंध्र प्रदेश में तेलुगु देशम पार्टी इख्तिदार में अगर नहीं आई तो अवाम को बहुत बड़ा नुकसान उठाना पड़ेगा, जिस पर अवाम को इस पर गौर करने की भी अपील की भरत ने। ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం రాకపోతే మాత్రం తీవ్రంగా నష్టపోతాం। రాష్ట్రం అంతా చాలా ఘోరాతి ఘోరంలో వెళ్ళిపోతుంది, అది గమనించండి అంటున్నా। भरत ने यह भी कहा कि करनूल में अगर ये एमएलए बन जाएंगे तो डेवलपमेंट पर ही इनका फोकस रहेगा, ना कि मौजूदा हुकूमत की तरह पैसे लूटने की चाबी कमाने का तरीका ये इनके दौरे हुकूमत में नहीं रहेगा। उन्होंने मौजूदा हुकूमत पर यह इल्जाम लगाया कि अपार्टमेंट्स बनवाने के लिए कईयों ने 5 लाख से लेकर 20 लाख तक के रिश्वत दिए, जो इनके दौरे हुकूमत में वो नहीं चलेगा। అనేది మా ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి తెలుసా సార్? క్యాష్ బాక్స్ లో ఎట్లా నింపాలా, ఎవరికి కీ తిప్పితే డబ్బులు వస్తాయి, ఎవడన్నా అపార్ట్మెంట్లు కట్టుకుంటే వాళ్ళకి ఎక్కడ కీ తిప్పితే వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు తెచ్చిస్తారు, ఇదే వాళ్ళ ఆలోచన। నెక్స్ట్ 5 ఏళ్ళు అట్లే ఆలోచనలు ఉంటాయి వాళ్ళు। टीजी भरत ने आज मस्जिद हजरत खूबसूरत बड़े साहब में रोजा इफ्तार दावत के बाद उन्होंने बंगारपेट 15वीं वार्ड के कैनवसिंग को पहुंचकर वहां की आवाम से मुखातिब होकर कहा कि मौजूदा हुकूमत में एक अपार्टमेंट बनाने के लिए आवाम को 5 से लेकर 20 लाख तक के रिश्वत देना पड़ रहा है, और अगर ऐसी हुकूमत को फिर इक़्तिदार में लाएंगे तो इसका नुकसान करनूल की आवाम को उठाने पड़ेगा। और उन्होंने कहा कि इस बार अगर तेलुगु देशम पार्टी को रियासत आंध्र प्रदेश में इक़्तिदार में नहीं लाएंगे तो इसका भी नुकसान आवाम को ही उठाना पड़ेगा, जो अब वो उठा रहे हैं महंगाई और कई मसलों पर। खुद वैएस जगन मोहन रेड्डी की बहन ही कह रही है कि इस बार वाईएसआरसीपी को वोट ना दे, क्योंकि पहले के वैसे नहीं रहे वैएस जगन मोहन रेड्डी। भरत ने कहा कि जो खुद अपने घर का ना हो सका वो रियासत आंध्र प्रदेश का क्या फायदा करेगा। अपोजिशन पार्टी वाले नॉन लोकल है, इलेक्शन से 20 या 30 दिन पहले आकर क्या वो करनूल में मैजिक कर कर करनूल की तरक्की करेंगे। और भरत ने यह भी कहा कि वो पक्का लोकल है और आगे वाला एक पक्का नॉन लोकल है। टीजी भरत के जरिए निगरानी में आज बंगारपेट 15वीं वार्ड के कई वाईएसआरसीपी कैडर और दूसरे नौजवानों ने टीडीपी को ज्वाइन किया और उन्हें तयक़ुन दिया कि वो इस बार पक्का भरत को वोट देकर टीडीपी को करनूल में इक़्तिदार में लाएंगे। అట్లే ఫౌండేషన్ స్ట్రాంగ్, ఇప్పుడు వచ్చే పార్టీలకే షేక్ అయిపోతాయి। ఇప్పుడు నాకు తెలిసి రేపు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ గుర్తు పార్టీ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు। సొంతం చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ వద్దురా బాబు అని చెప్పి కొట్టుకుంటున్నారు, ఆయన వచ్చి నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అంటాడు। ఇంట్లో చక్కగా లేకపోతే రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారమ్మా? అవునా కదా? ఇది సింపుల్, ఏదో పెద్ద మనం 2-3 దాంట్లో అర్థమైపోతుంది। సొంత చెల్లెళ్ళు వద్దు మా అన్నకి వేద్దండి మారిపోయినాడు అంతకు ముందు జగన్ వేరు ఇప్పుడు జగన్ వేరు అని డైరెక్ట్ చెప్తున్నాడు, ఆమెనే చెప్తా ఉంది, షర్మిలా సిస్టరే చెప్తా ఉన్నారు। సో గమనించండి, ఇవన్నీ ఏదో వాళ్ళు వచ్చి మాట్లాడినారు కథలు కొట్టినారు అది కాదు, రియాలిటీ తెలుసుకోండి। మన భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం రాకపోతే మాత్రం తీవ్రంగా నష్టపోతాం, రాష్ట్రం అంతా చాలా ఘోరాతి ఘోరంలో వెళ్ళిపోతుంది, అది గమనించండి అంటున్నా। మీరు కులాలు మతాలంతా మన పర్సనల్, అది ఇక్కడ ఓటింగ్ వచ్చినప్పుడు మనిషిని చూడండి, చేసే వ్యక్తిత్వం ఎవరు, ఎట్లాంటి వాళ్ళు, ఏం చేస్తారు అనేది గుర్తించండి అంటున్నాను। మేము 5 ఏళ్లలో ఏం చెయ్యాలా, ఎట్లా చెయ్యాలా, ఎట్లా మంచి పేరు తెచ్చుకోవాలా, ఎట్లా అభివృద్ధి పనులు చేయాలా, నీళ్ళ సమస్య ఉంటే దాన్ని తీర్చే పర్మనెంట్ గా సొల్యూషన్ ఎట్లా ఇవ్వాలా అనేది మా ఆలోచనలు ఉంటాయి। వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి తెలుసా సార్? క్యాష్ బాక్స్ లో ఎట్లా నింపాలా, ఎవరికి
కీ తిప్పితే డబ్బులు వస్తాయి. ఎవడన్నా అపార్ట్మెంట్లు కట్టుకుంటే వాళ్ళకి ఎక్కడ కీ తిప్పితే వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు తెచ్చిస్తారు. ఇదే వాళ్ళ ఆలోచన. నెక్స్ట్ 5 ఏళ్ళు అట్లే ఆలోచనలు ఉండేవాళ్ళు. అంతేగాని సార్ ప్రీవియస్ కానీ ఎప్పుడు కానీ ఇవంతా అందరికీ తెలిసిందే. నేను మరీ ఏమంటే రిమైండ్ చేస్తున్నాను మీకు. సో పొరపాటు చేయొద్దండి అంటాను. ఇంకోటి నేను పక్కా లోకల్ సార్, చాలా డిఫరెన్స్. అవసరం పక్కా నాన్ లోకల్. ఏముంటుంది అటాచ్మెంట్ చెప్పండి. సో ఇక్కడ మేము మా మోరియన్ హోటల్ వెనకాల దాదాపు 30 ఏళ్ళ పైన, అంటే 77 మన మోరియన్ కట్టిండేది అరౌండ్ 8 అంటున్నాం. సో 30 ఏళ్ళు మాకుండే పరిచయం. ఇక్కడ ఉండే వాళ్ళు ఎన్నిసార్లు వచ్చింటారు, ఎన్నిసార్లు కలిసింటారు. పెద్ద సార్ని కానీ అంటే టీజీ వెంకటేష్ గారు కానీ నన్ను కానీ ఎంత అనుభవం అనేది ఉంటుంది. ఒక 20 రోజుల ముందు వచ్చేసి నేను మ్యాజిక్ షో చేస్తా, కర్నూలు రూపురేఖలు మారుస్తా అంటే ఎట్లయితుంది? ఏం తెలుస్తుంది వాళ్ళకి? అవునా కాదా? నాకు సెంటర్ లో ఎక్కడైనా ఇచ్చిపెట్టరని నేను మా ఇంటికి వస్తా, ఎక్కడైనా ఇచ్చిపెట్టండి నేను రాగలుగుతా. వేరే వ్యక్తులు వదిలితే వస్తారా? రాగలుగుతారా? అంతెందుకు బంగారుపేటలో ఎక్కడైనా వదిలేస్తే ఎక్కడుందని కూడా తెలియకపోతుంది. సో నేను చెప్పేది గమనించండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఆ రిలేషన్షిప్, ఆ బాండింగ్ మాకుండేది ఎవరికి ఉండవు. 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా ఏ రోజన్నా సేవా కార్యక్రమాలు తగ్గించినామా? మేము ఎక్కడైనా తగ్గించినాము. వచ్చిన వాళ్ళకి వచ్చినంత సహకారాలు అందిస్తున్నాం. చేతనైనంత వరకు సేవ చేస్తూనే ఉన్నాం. మరి ఎందుకు సార్ మీరు చేస్తున్నారు కదా, రాజకీయాలు ఏం పని మీకు అంటే చెప్తున్నా. రాజకీయంలో వచ్చి పవర్ లో వస్తే పెద్ద ఎత్తున సేవ చేయగలుగుతాం. అనుకున్న